వైసీపీ హయాంలో అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించి పథకాన్ని అటకెక్కించారని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో అనంతపురం ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. కేంద్రం రాష్ట్రం మధ్య సహకారంతో వికసిత్ భారత్ పయనంలో అనంతపురం వంటి జిల్లాలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని సభలో ప్రస్తావించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల వైసీపీ నిర్లక్ష్యం వహించిందని వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. కొత్త గ్లోబల్ వాణిజ్య నిర్మాణంలో అనంతపురం ఒక ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే అపార సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని సాకారం చేయడానికి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని, అలాగే తొందరగా పాడయ్యేటువంటి ఉత్పత్తుల వేగవంతమైన రవాణా కోసం ఉద్యానవనం అనేటువంటి ఎయిర్ స్ట్రిప్ను తక్షణమే కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఆర్థిక వృద్ధి ఉపాధిగా మారాల్సిందే సార్. రాయదుర్గం, పామిడి వంటి ప్రాంతాలకు జీన్స్ మరియు నైట్ వేర్ తయారీలో పేరుగాంచినటువంటి ఉండడంతో అనంతపురానికి బలమైన వస్త్ర పరిశ్రమ వారసత్వం ఉంది. అయితే పరిశ్రమల పతనం కారణంగా ఉపాధి నష్టాలు మరియు వలసలు చోటు చేసుకున్నాయి. గుంతకల్నందు 1951 స్థాపించబడి ఒకప్పుడు 1500 మందికి పైగా ఉపాధి కల్పించిన ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 1991లో మూతపడ్డాయి. ఆ తర్వాత అనేక ఎంఎస్ఎంఈలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెగా టెక్స్టైల్ పార్కులపై ప్రభుత్వం దృష్టి సముచితమైనది. గుంతకల్ స్పిన్నింగ్ మిల్ పాత స్థలంలో ఒక టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఇది పరిశ్రమలకు పునరుద్ధరణ చేసేటువంటి ఉపాధి కల్పించి స్వర్ణాంధ్ర దృష్టికి ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నాను. సార్, అభివృద్ధిలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కలిసి సాగాలి. 15 పురావస్తు ప్రదేశాల్లో సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన అభినందనం. ఈ కార్యక్రమంలో గుత్తి కోటను చేర్చాలని విజ్ఞప్తి చేస్తాను. 986 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కోట 1921 నుంచి కేంద్ర పరిరక్షణ స్మారక చిహ్నంగా ఉంది. అపారమైన చారిత్రాత్మక మరియు పర్యాటక సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. లక్ష్యబద్ధమైన పెట్టుబడులు దీనికి ఒక ప్రధాన సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రంగా మార్చగలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి మోదీ గారి సహకారంతో ఈరోజు పోలవరం పరుగులెత్తించడమే కాదు, మన రాయలసీమకే ప్రాణదాత అయినటువంటి హంద్రి నివాస్ సుజల సమంతి పథకాన్ని 750 కిలోమీటర్లు పూర్తి కట్టించడమే కాదు, నీటిని కూడా ప్రవహింపజేసి ఈ రోజు కృష్ణమ్మ తల్లిని కుప్పం వరకు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు గారు తప్పుని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాను సార్. ఈ రోజు మా రాయలసీమలో ప్రధానమైనటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమల నీరు కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకి మాకందరికీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ రోజు 40 టీఎంసీల నీటి మాత్రం వస్తూ ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను, దాన్ని 60 టీఎంసీలకి మీరు పెంచవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.